తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సీక్రెట్ సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు. సునీల్ కనుగోలు టీం తోటి రేవంత్ రెడ్డి 119 నియోజకవర్గాలు 33 జిల్లాలలో సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు తెరపైకి వచ్చినాయి. హెచ్ఎంఆర్ సర్వే అని చెప్పి ఒక 1 డే బ్యాక్ ఒక సర్వే ఇచ్చారు. హెచ్ఎంఆర్ సర్వేలో దాదాపు బీఆర్ఎస్ పార్టీకి 70-75 సీట్లు రావచ్చు అని చెప్పి ఇచ్చారు. మొన్న మూడ్ ఆఫ్ తెలంగాణ సిప్యాక్ సర్వే ఒకటి వచ్చింది. సిప్యాక్ సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి 80-84 సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత సునీల్ కనుగోలు గతంలో ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో కూడా రేవంత్ రెడ్డికి కేవలం 28 సీట్లు మాత్రమే రావచ్చు అనేటటువంటి ఒక రిపోర్ట్ కూడా వచ్చింది అనేది వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఈ సర్వేలన్నీ కరెక్టేనా? నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నదా? నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలు కోప్పడుతున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనాలు వద్దనుకుంటున్నారా? మళ్ళీ కేసీఆర్ పైన పబ్లిక్ పాజిటివ్ అయిపోయిరా? మళ్ళీ జనాలు మాకు కాంగ్రెస్ వద్దు, బీఆర్ఎస్ఏ ముద్దు అంటుర్రా? మాకు కాంగ్రెస్ వద్దు, కేసీఆరే రావాలని చెప్పి మళ్ళీ జనాలు ఏమన్నా కాంగ్రెస్ పైన నెగిటివ్ అయ్యిరా? అసలు కాంగ్రెస్ పైన నెగిటివ్ కావడానికి రీజన్ ఏంది? ఏ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఓడిపోయేటటువంటి అవకాశం ఉంది? మరి ఓడిపోయేటటువంటి అవకాశం ఉంటే ఎందుకు కాంగ్రెస్ ఓడిపోతుంది? రీజన్ ఏంది? మరి ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ ఇబ్బంది అయింది అనేటటువంటి అంశం పైన రేవంత్ రెడ్డి కొంత ఆరాధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. దాదాపు రేవంత్ రెడ్డి 119 నియోజకవర్గాలలో ఆల్రెడీ సీక్రెట్ సర్వే చేపించేసిండు. రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వే చేపించినటువంటి సంగతి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలియదు, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు తెలియదు, ఎమ్మెల్సీలకు తెలియదు, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కూడా తెలియదు. గుట్టు చప్పుడు కాకుండా రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వే, ఒక రహస్య సర్వేని చేపించేటటువంటి కార్యక్రమం చేసిండు. సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి టీం తోటి. సునీల్ కనుగోలుకు కూడా తెలుసు ఈ సర్వే జరుగుతున్నట్టు. సునీల్ కనుగోలు గతంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన రిపోర్ట్ తెరపైకి తీసుకొచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 64 మంది ఎమ్మెల్యేలతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక సికింద్రాబాద్ కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో 2 ఎమ్మెల్యేలు గెలిచిరు కాంగ్రెస్ నుండి. 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము 66 నియోజకవర్గాలలో సర్వే చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం 28 నుండి 30 మంది మాత్రమే గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి గతంలోనే సునీల్ కనుగోలు ఒక సర్వే రిపోర్ట్ని కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చిందనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. మరి సగానికి సగం మంది ఎట్లా ఓడిపోతారు? ఓడిపోవడానికి గల రీజన్ ఏంది? అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాలేదా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పర్యటన చేస్తలేరా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జనాలను కలుస్తలేరా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాలేదా? రీజన్ ఏందనే తెలియదు. కానీ రేవంత్ రెడ్డి ఆరాధిస్తున్నాడు. రేవంత్ రెడ్డి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో నియోజకవర్గాలలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని కనుక్కునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఎన్ని ప్లానింగ్స్ చేసిండంటే, మొన్న 99 డేస్ యాక్షన్ ప్లాన్ అని ఒకటి పెట్టిండు. ఆ యాక్షన్ ప్లాన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, అసలు ఊర్లలో సమస్య ఏంది, ఊర్లలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంది, గ్రామాలలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఇష్యూ ఏందనేది రేవంత్ రెడ్డి తెలుసుకున్నాడు. తెలుసుకుంటే రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి పెద్ద ఇష్యూ ఏంటంటే, ఒకటి పెన్షన్లు అనవసరమైనటువంటి వ్యక్తులకు వస్తున్నది. అవసరమైనటువంటి వ్యక్తులకు పెన్షన్లు వస్తలేవు. రేవంత్ రెడ్డి 99 డేస్ యాక్షన్ ప్లాన్లో అన్ని తెలుసుకున్న తర్వాత దాదాపు 1,28,000 మందికి సంబంధించిన పెన్షన్లను రేవంత్ రెడ్డి రద్దు చేసిండు. 2 లక్షల మందికి రేవంత్ రెడ్డి పెన్షన్లు కొత్తగా ఇస్తున్నాడు. కొత్త వాళ్లకు రేవంత్ రెడ్డి పెన్షన్లు ఇస్తున్నాడు. పాత వాళ్ళకి సంబంధించినటువంటి 1,28,000 మంది పెన్షన్లు తీసేసాడు. సో రేవంత్ రెడ్డి పెన్షన్లకు సంబంధించినటువంటి సమస్య తెలుసుకున్నాడు. మేజర్ ఇష్యూ, గ్రామాలలో ఉన్నటువంటి మేజర్ ఇష్యూ, రూరల్ ప్రాంతాలలో ఉన్నటువంటి మేజర్ ఇష్యూ పెన్షన్లు కరెక్ట్ టైంకి వస్తలేవు, కరెక్ట్ మనుషులకు వస్తలేవు. అంటే అర్హులైనటువంటి వాళ్ళకి పెన్షన్లు వస్తలేవు, అనర్హులకు చాలామందికి పెన్షన్లు వస్తున్నాయి. చనిపోయినటువంటి వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయట, ఇంకా ఏజ్ రానటువంటి వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయట, ఉత్తగానే అక్రమంగా కొంతమందికి పెన్షన్లు అవుతున్నాయట. అవన్నీ కట్ చేసేసిండు. సో మొదటి ఇష్యూ పెన్షన్ అనేది రేవంత్ రెడ్డి తెలుసుకున్నాడు, కట్ చేసిండు. రెండో ఇష్యూ రైతు భరోసా అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకున్నాడు. రైతు భరోసా మొన్న రీసెంట్గా ఇచ్చిన ఎండాకాలం పంటకు సంబంధించి మళ్ళీ రేవంత్ రెడ్డి సర్వే చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి సమస్య ఏంటంటే రైతు భరోసా అనేది రేవంత్ రెడ్డికి అర్థమైంది.
అందుకే రేవంత్ రెడ్డి వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు కూడా 30వ తారీఖు రైతుల ఖాతాలలో జమ చేయడానికి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మేజర్ ఇష్యూ యూరియా బత్తాల ఇష్యూ ఉన్నది. సో రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిండు. ఏదైతే కొత్తగూడెంకి సంబంధించినటువంటి ఏదైతే ఆ సంబంధించిన యూరియా ఫ్యాక్టరీ ఉందో అక్కడ నుండి యూరియా బత్తాలు వేరే స్టేట్కు పోకూడదు, తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యాక్టరీకి సంబంధించి తెలంగాణకే యూరియా బత్తాలు ఎక్కువ రావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ చెప్పిండు అనేది కొంత వినబడుతున్న చర్చ. అంటే యూరియా బత్తాలు తెలంగాణలో రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకోవడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకోటి తెలంగాణలో ఉన్నటువంటి మేజర్ ఇష్యూ రోడ్లు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కూడా చాలా చోట్లు రోడ్లు వేపించేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. సో రేవంత్ రెడ్డి చిన్నగా సమస్యలు తెలుసుకుంటున్నాడు, సమస్యలకు పరిష్కారం తీసుకొస్తున్నాడు. మరి జనాలు ఇంకా ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? రీజన్ ఏంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఎందుకు జనాలు అసంతృప్తితో అసహనంతో ఉన్నారు? ప్రాబ్లం ఏంది? రేవంత్ రెడ్డి చేయాల్సిన పని చిన్న చిన్నగా చేస్తున్నాడు. మరి ఇంకా ఇష్యూ ఏంటంటే ఎమ్మెల్యేల ఇష్యూ. ఎమ్మెల్యేలు గెలిచిన కాంచెలు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా గ్రామాలలో తిరగలేదు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో ఉంటున్నారు. నియోజకవర్గం అంటే ఆ నియోజకవర్గ జిల్లా కేంద్రంలో ఉంటున్నారు, వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో ఉంటున్నారు తప్ప గ్రామాలలో తిరగట్లేదు, గ్రామాలలో పర్యటన చేయట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు గ్రామాలలో తిరుగుతూ ఏమవుతుందంటే జనాలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే మా ఎమ్మెల్యే మొన్ననే మా ఇంటికి వచ్చిండు, మా ఎమ్మెల్యే మా ఊరికి వచ్చిపోయిండు, మా సమస్యలు తెలుసుకుంటాడు, మా ఎమ్మెల్యే మా సమస్యలకు పరిష్కారం తీసుకొస్తాడు, మా ఎమ్మెల్యే మంచోడు, మా ఎమ్మెల్యే గ్రేట్ అని చెప్పి జనాలు అనుకుంటారు. ఎమ్మెల్యేలు పొద్దుగాల లేస్తే హైదరాబాద్కు పరిమితం అవుతారు, లేదా నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు పరిమితం అవుతారు. కాబట్టి ఇక జనాలు ఎందుకు మా ఎమ్మెల్యే మంచోడు అద్భుతం అని చెప్తారు? ఒక్కొక్క వ్యక్తి ఎమ్మెల్యే దగ్గర 2 సార్లు తిరుగుతున్నాడు. కళ్యాణ లక్ష్మి చెక్కు కోసమో, లేకపోతే ఇంకేమైనా సబ్సిడీ కోసమో, ఇంకేదైనా ప్రభుత్వం నుండి పని కోసమో ఎమ్మెల్యేల దగ్గరికి పోతే ఎమ్మెల్యేలు పట్టించుకునే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలు అసలు చూసే పరిస్థితి లేదు. ఇంకేం చేస్తారు? కొత్తగా పట్టా పాస్ పుస్తకానికో లేకపోతే ఇంకో రీజన్కో పోతే ఎమ్మెల్యేలు అసలు ఫోన్లు కూడా చేస్తలేరు ప్రభుత్వ అధికారులకు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉండదా? మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి దాదాపు 119 నియోజకవర్గాలలో ఆయన సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసినట్టు రేవంత్ రెడ్డి. 119 నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తే దాదాపు 66 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఈ 66 మంది ఎమ్మెల్యేలలో దగ్గర 42 మంది మాత్రమే గెలిచేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చిందట. ఈ 66 మంది ఎమ్మెల్యేలలో ఇప్పుడు సిట్టింగ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో 42 మంది మాత్రమే గెలిచేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డికి సర్వే రిపోర్ట్ వచ్చింది అనేది వినబడుతున్న చర్చ. సునీల్ కన్గోలు టీం నుండి రేవంత్ రెడ్డికి ఈ సర్వే అందింది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. అంటే 66 మంది ఎమ్మెల్యేలలో 42 మంది మాత్రమే గెలిచే అవకాశం ఉంది, మిగతా వాళ్ళు ఓడిపోతారు అనేది రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చింది అనేది వినబడుతున్న చర్చ. అంటే దాదాపు ఇంకో 15 మందో 10 మంది సుమారు ఓడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా 16 మంది మంత్రులలో దాదాపు 8 మంది మంత్రులు ఓడిపోయేటటువంటి అవకాశం ఉందట. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే 8 మంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మంత్రుల పైన జనాలు వ్యతిరేకంగా ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు అనేది కొంత వినబడుతున్న చర్చ. రీజన్ ఏంది? మంత్రుల పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. కొంతమంది మంత్రులు ఇసుక దందాలు చేస్తున్నారు, కొంతమంది మంత్రులు కాంట్రాక్ట్ల పేర్లతో దందాలు చేస్తున్నారు, కొంతమంది మంత్రులు అక్రమ మైనింగ్ చేస్తున్నారు, కొంతమంది మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నేనే రాజు, నేనే మంత్రి, నేను ఎట్లా చెప్తా అట్లా తెలంగాణ మొత్తం నాదే అనేటట్టు వ్యవహరిస్తున్నారు. కొంతమంది మంత్రులు చేస్తున్నటువంటి దందా అంతా ఇంత కాదు, కబ్జాలు అంతా ఇంత కాదు. కాబట్టి మంత్రుల పైన కూడా జనాలకు విరక్తి పుట్టింది, కొంతమంది మంత్రుల పైన కూడా జనాలకు కోపం వచ్చింది. ఈ మంత్రి వేస్ట్, ఈ మంత్రి పదవిలో ఉన్నా వేస్టే అనేటటువంటి ఒక ఒపీనియన్లోకి జనాలు వచ్చారు. కాబట్టి దాదాపు 8 మంది మంత్రులు ఈ 2026 దీంట్లో ఎన్నికలు వస్తే, ఈ సంవత్సరం ఎన్నికలు వస్తే 8 మంది ఓడిపోయేటట్టున్నారట. 42 మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచేటట్టున్నారట, మిగతా వాళ్ళు ఓడిపోయేటటువంటి అవకాశం ఉందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి దెబ్బ పడుతున్నది.